ఈ వీడియో ఎవరైతే మీ ఇంట్లో కుక్క పిల్లలు ఉంటాయో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో చాలా మంది పప్పీస్కి ఇట్లా ర్యాషెస్ వస్తాయి కదా, దీనికి చూపి మమ్మీ. సో ఇట్లా ర్యాషెస్ వస్తాయి కదా, సో ఇట్లా ర్యాషెస్ కానీ ఇట్లా పింపుల్స్ కానీ ఇట్లాంటి డాండ్రఫ్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మంత్లీ ఒకసారైనా ఇట్లా నీమ్ అంటే యాపాకు ఉంటుంది కదా, దాన్ని మంచిగా మిక్సీ పట్టి వీళ్ళ బాడీకి పెట్టాలన్నమాట. నేను ప్రాసెస్ చూపిస్తాను. ఓకే, ఇలా కట్ చేసుకున్నాక ఎల్లో కలర్ పార్ట్ ఉంటుంది చూడు, ఇగో ఇది అది తీసేయాలి. అది చాలా ప్రమాదకరమైనది. అది కొంచెం ఒక 5 minutes ఇట్లా వదిలేసినామంటే ఎల్లో కలర్ దాంతో వెళ్ళిపోతుంది. దానిలో తర్వాత వాష్ చేసి అందులో మిక్స్ పట్టాలి. ఓకే, మంచిగా దాన్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ మేక్ షూర్ మీ పప్పీస్కి హెయిర్ ఉండకుండా చూసుకోండి. చాలా మటుకు హెయిర్ ట్రిమ్ చేసినాక ఇది పెడితే ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది అనమాట. హెయిర్తో కూడా పెట్టవచ్చు, బట్ హెయిర్ తీసినాక పెడితే ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు అలోవెరా కూడా వదిలేసేసుకోవాలన్నమాట. ఇంత పసుపు వేసుకోవాలి అండ్ యాడ్ సమ్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో పప్పీస్ యొక్క స్కిన్ కొంచెం నరిషింగ్గా కూడా ఉంటుంది. అంతే, ఇక ఆ పేస్ట్ని మంచిగా కలుపుకొని ఇక మంచిగా వాళ్ళ బాడీ మొత్తంకి అప్లై చేయాలి. ఇక్కడ మా మమ్మీ మంచిగా మా పిల్లలందరికీ అప్లై చేస్తుంది. ఎస్పెషల్లీ ఫింగర్ టిప్స్ మధ్యలో అండ్ చెస్ట్ కాడ రెడ్డిష్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ బాగా అప్లై చేయండి. అండ్ ఎక్కడైతే టిక్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయో మీ పప్పీస్కి అక్కడ బాగా అప్లై చేసి ఒక 40 to 45 minutes అలాగే కట్టేసి వదిలేసేయండి. ఈవెన్ వాళ్ళు లిక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్ ఆర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఒక 40 to 45 minutes తర్వాత హ్యాపీగా బాత్ చేయించండి. అంతే. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో.